నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరుట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినం వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా ప్రవక్త యూదా ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని ప్రకటించాడు. అందులో ప్రధానంగా 2 విషయాలు ఉన్నాయి. మొదటిది దేవుని తీర్పు. ప్రజలు విగ్రహారాధన, అహంకారం, అన్యాయాలు చేయడం వల్ల దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది దేవుని యొక్క పునరుద్ధరణ. పశ్చాత్తాపపడే ప్రజలను దేవుడు తిరిగి ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశాడు. దానికి ముందు ప్రజలు పాపంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారికి శిక్షను ప్రకటించాడు, కానీ పశ్చాత్తాపపడిన వారికి రక్షణ మరియు ఆనందంతో కూడిన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. అందుకే ఈ వాక్యం దేవుని ప్రేమను మరియు కాపాడే స్వభావాన్ని చూపిస్తుంది. 46వ సంకీర్తన 1వ చరణం. కీర్తనాకారుడు దేవుని తనకు ఆశ్రయంగాను, బలంగాను, తన కష్టకాలంలో ఆదుకునే సహాయకుడు అని దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. మూలవచనం ద్వారా దేవుడు శక్తిమంతుడిగా మన జీవితంలో, మన హృదయంలో ఉండే దేవుడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు వాటిని జయింపజేసే శక్తిని ఇవ్వగలడు. మనం దేవుని పిల్లలమని ఆయన మనపై సంతోషిస్తాడు. ఆయన ప్రేమ మన భయాలను తొలగిస్తుంది. దేవుడు మన తండ్రిలా మనలను ప్రేమించి, మనలను ఆదరించి, మనము ఆయన ఎడల కలిగి ఉండే విధేయతను బట్టి ఆనందించే దేవుడు. ఆమేన్.